హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈరోజు అయితే మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకునేది డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అండి. సో ఇప్పటి వరకు కూడా నేను మనీ సేవింగ్ ఛాలెంజెస్, ఐడియాస్ ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నాను కదా. సో అవన్నీ కూడా ఎవరికొకరికైనా ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. సో అంతకుముందు మనం ఛానల్ స్టార్టింగ్లో ఇలానేనండి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనేవి నేను షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో మధ్యలో కొన్ని వీడియోస్ అనేవి ఎవరికైనా ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను అలా పెట్టాను. సో ఇంక నుంచి మనకి రెగ్యులర్గా ఈ వీడియోస్ అనేవి వస్తాయండి. ఇంకా ఈ వీడియోస్లో కూడా అందరికీ ఉపయోగపడేవి నేను షేర్ చేసుకుంటానండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారంది, నిన్నటిదేనండి వ్లాగ్. సో గురువారం అయితే నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసాను అనమాట, మా వారి దగ్గరికి. సో ఇంకా ఈ హాలిడేస్ అన్నాళ్ళు కూడా మా అమ్మాయి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి నేను ఇంకా అటు ఇటు ఇంకా ఒక వారం ఇక్కడ ఒక వారం అక్కడ అనేది నేను ఉన్నాను. సో అంతకుముందు ఒక వారం అనేది మా అమ్మాయిని ఇక్కడికి తెచ్చుకున్నాను, కానీ ఇంకా గొడవ చేస్తుంది అని చెప్పేసి మా అమ్మ వాళ్ళకి అలవాటు అయిపోయింది కదండి. సో అందుకని ఇంకా మళ్ళీ తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి వచ్చారనమాట. సో ఇంకా పొద్దున్నే నిన్న శుక్రవారం పొద్దున్నే పూజ చేసుకోవడానికి ఇంకా గురువారం నైట్ వచ్చాను కదా, పొద్దున్నే లేచి ఇంకా ఎక్కడ అక్కడే ఉంటే అవన్నీ సర్దేసి ఇల్లు ఉడుచుకొచ్చి తుడిచి బయట అయితే ముగ్గు పెట్టేసుకొని, ఇంకా మాది వాషింగ్ మిషన్ పాడైపోయిందండి. ఇంకా వాషింగ్ మిషన్ లేదు కాబట్టి ఆ బట్టలు కూడా నేనే ఉతికేసి ఆ తర్వాత ఇంకా పూజ చేసుకుంటానికి కూర్చున్నాను అనమాట. సో అంతకుముందు పెట్టిన పూలు అవి ఉంటాయి కదండి, నేనేం చేశానంటే లాస్ట్ టైం పూజ చేసినప్పుడు అవి క్లీన్ చేసుకోకుండానే వెళ్ళిపోయాను. సో ఇంకా అది నాకు బాగాలేదనిపించింది, కానీ ఇంకా ఏం చేస్తాం, హడావిడిగా ఇంకా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అవి అంతే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసేసి మా వారు కూరగాయలు, పాల ప్యాకెట్ అవన్నీ తెచ్చారండి. సో ఆయనకి కూడా ఆఫీస్కి టైం అవుతుంది కాబట్టి ఇంకా టిఫిన్కి ఏముంది అని చెప్పేసి అడుగుతున్నారనమాట. నేను ఇంతలో ఇంకా మొహం గడగలేదు, ఏం చేయలేదు, ఇలా లోపలికి తిరుగుతున్నాం అని చెప్పేసి అంటుంటే నవ్వుతున్నారనమాట. సో ఇంకా నేను ఇక్కడైతే దేవుడి సామాన్లు అవన్నీ కూడా రెడీ చేసేసుకొని, సో ఇంకా అట్టు పిండి ఏమి వేయట్లేదండి, ఎందుకంటే ఎండాకాలం కదండి, ఎక్కువగా దాహం అంతా వేస్తుంది. వాటర్ ఎక్కువ తాగినా కూడా ఇంకా కడుపులో నొప్పి అదంతా వస్తుంది కాబట్టి ఉబ్బసంగా, అందుకని నేనైతే ఇంకా మా వారు కూడా అట్లు వద్దంటున్నారు. సో ఇడ్లీకే అయితే వేస్తున్నాను. ఆ ఇడ్లీ పిండిని ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి నేను అట్టులాగా వేసేసుకుంటాను అనమాట, అయిపోయేటప్పటికి పిండి. ఇంకా పునుగులు అవన్నీ చేసినా కూడా అది ఇంకా ఆయిలీ ఫుడ్ కదా. సో అందుకని నేను ఇంకా అట్టులాగా కొంచెం మందంగా దిబ్బ రొట్టెలాగా వేస్తాం కదండి మినపట్టు, సో అట్లా అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా వెయ్యాలి, పూజ చేసిన తర్వాత వేద్దాంలే అని చెప్పేసి ఇంకా ముందైతే దేవుడి సామాన్లు అవన్నీ కడుక్కుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఎదురుగా అయితే మీకు ఇంకా ఇక్కడ కనిపించట్లేదు, నేను కనిపించిద్దేమో అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడైతే మా వారు చిన్న కంపాటబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఇప్పుడు వస్తున్నాయి, పైన వాటర్ పోస్తే చల్లగా వస్తుందని చెప్పేసి, సో అదైతే ఇక్కడ గ్రిల్స్కి వేలాడదీశారనమాట, హ్యాంగ్ చేశారు. వంట చేసేటప్పుడు కానీ అంట్లు తోముకునేటప్పుడు స్వెట్టింగ్ అనేది చాలా అయిపోతుందని చెప్పేసి ఇది పెట్టుకో, చక్కగా హాయిగా ఉంటుంది, గాలి వస్తా అని చెప్పేసి అన్నారు. సో సరేలే ఇంకా అని చెప్పేసి అంటే, అదేంటి, మనం ఎదురుగా కొంచెం డిస్టెన్స్లో ఉంటే మొహం ముందు పెట్టుకుంటే అప్పుడు గాలాడుతుంది, కానీ సో కొంచెం డిస్టెన్స్ ఉంది కదా, అసలు అది గాలి వచ్చే ఆనవాలే లేదండి ఆ కంఫర్టబుల్ ఫ్యాన్. అదేంటంటే ఫేస్ ముందు పెట్టుకుంటే కొంచెం చల్లగా ఉందేమో, కానీ అంత దూరంలో ఉంటే మాత్రం అస్సలు ఏం లేదు, కరెంటు దండగా తీసేయని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. సో అదే ఇంకా అక్కడ డిస్కషన్ అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి మా వారి లోపు వచ్చి అది స్విచ్ ఆఫ్ చేసేసారనమాట. ఇంక ఈలోపు దేవుడి సామాన్లు కూడా కడిగేసానండి, అవి కూడా శుభ్రంగా తుడిచేసేసి ఇంకా దేవుడి పూజ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కవర్ ఏంటి అంటే, నేనైతే కవర్ ఒక పువ్వులు పెడతాము కదా మనం దేవుడికి, అవన్నీ కూడా ఒక కవర్లో వేసేసుకొని ఇంకా చెట్టుల్లో కానీ అట్లా వేసేసుకుంటాను అనమాట. అలా వేసుకుంటే మనకి కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది కదా, ఎక్కడ పడితే అక్కడ పడేసే వాటి కన్నా. ఇంకా పూజా సామాన్లు కడిగే సోపు, పీచు అవన్నీ కూడా నేను సపరేట్గా పెట్టేసుకుంటానండి. అంటే మనం నీసు వండుకినా లేదంటే అంటూ వచ్చినా సరే అవన్నీ కూడా పట్టుకోకుండా అది అర్మార్లో పెట్టేస్తాను అనమాట పక్కన, ఎవరు ఇంకా టచ్ చేయరనమాట. నాకు తెలుసు కదా నేను ఎక్కడ పెట్టుకుంటాను ఏంటి అనేది, ఇంకా మా వారు నేనే కాబట్టి ఆయన దాదాపు అన్ని అరలు తీయరు కాబట్టి నేనైతే ఒక పక్కన పెట్టేసుకుంటాను.
నాకేంటంటే మొత్తం కూడా శుభ్రంగా ఉండాలి. అప్పుడే పూజ చేసుకోవాలి అని చెప్పేసి ప్రశాంతంగా అని ఉండిద్దండి. సో, అందుకని శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా మనం స్నానం చేసి వచ్చేసి చేసేటప్పటికి నాకైతే దాదాపు 9 అయితే అయ్యిద్దండి. ఇంకా ఇద్దరమే కదా, పని అయితే ఏమీ ఉండదు. బట్టలు ఇంకా చేత్తో ఉతకడం కాబట్టి నాకైతే లేట్ అయింది. లేదు అంటే చక్కగా ఇంకా 7:30కి 8 పూజ అయితే చేసేసుకుంటాను అనమాట. సో ఇంకా బట్టలు కూడా పక్కన ఉంటే నాకు మనశ్శాంతి ఉండదండి. ఇంకా అదంతా పని ఉంది 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 అని చెప్పేసి ఒక గిల్ట్ అనేది ఇంకా అట్లా పడిపోతుంది అనమాట. చెయ్యాలి తర్వాత పని, పూజ ముందు తర్వాత చేసుకొని తర్వాత అదంతా అంటే నా వల్ల అయితే కాదు. సో అందుకనే ముందు ఇంట్లో పని అంతా క్లియర్ చేసేసుకొని తర్వాత మాత్రమే నేనైతే పూజ అనేది ప్రశాంతంగా చేసుకుంటాను. ఆ తర్వాతే తింటాను అనమాట. సో ఎంత టైం అయినా సరే పూజ చేసుకున్న తర్వాత తింటాను. ఇంకా దోశ అనే చెప్పాను కదండి, ఆ దోశ అయితే నేను ఇంకా వేసేసి తర్వాత పూజ అయిపోయిన తర్వాత మా వారికి అయితే ఇచ్చేసాను. ఇంకా ఆయనతో పాటు నేను కూడా ఒక దోశ వేసుకొని తినేసి ఇంకా పైన బట్టలు ఆరేసి నేనైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో వడియాలు పెట్టడానికి కుదరదు, ఎందుకంటే మా పాప అక్కడే ఉంటుంది కాబట్టి. సో ఇంకా మా అమ్మ ఏం చేశారంటే ఫస్ట్ అంతా చెప్పకుండా ఇంకా ఇప్పుడు చెప్పారనమాట. మా ఇల్లు పైన చూసి, ఇది కొత్త రెంట్ హౌస్ కదండి, అంతకుముందైతే మేము కింద ఉండేవాళ్ళము. సో ఇది ఇండివిజువల్ హౌస్, మేము ఒక్కలమే ఉంటామన్నమాట. సో చక్కగా పైన బాగుంది కదా అని మొన్న వచ్చినప్పుడు అన్నారనమాట. సో చక్కగా వడియాలు పెట్టుకోవచ్చు అనేటప్పటికి ఇంకా నాకు పెట్టాలని అనిపించింది అనమాట. సో ఇంకా మా పాపను అక్కడ వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత నిన్నైతే స్టార్ట్ చేశాను. బియ్యపు వడియాలు అయితే కాసిన అనేది ఇంకా పెడదాము అని చెప్పేసి అనుకున్నాను. దానికన్నా సగ్గుబియ్యం వడియాలు ఇంకా చాలా తేలిక అని చెప్పేసి అనిపించిందండి. ఈ బియ్యపిండి వడియాలు వచ్చేసి అదంతా ఉండలు కట్టేసిందండి. వేసేటప్పుడు సిమ్లో పెట్టే వేసాను, కొంచెం తెరిలిన తర్వాత అయినా కూడా ఏందో బాగా ఉండలు కట్టేసింది. అవి చిదిమి చేసేటప్పటికి నాకైతే తలప్రాణం తోక్కొచ్చింది. అందులో మాది గ్యాస్ పెట్టే బండ అయితే పైకి ఉండిద్ది కదండి. సో అందుట్లో ఇంకా చెయ్యి అంతా కూడా పైకి ఇట్లా పెట్టేసి అనేటప్పటికి చెయ్యి నొప్పి, నడుము నొప్పి. సో ఇంకా ఇట్లా కాదులే అని చెప్పేసి ఈరోజు అయితే నేను ఇంకా ముద్దపప్పు పెట్టేశాను. ఈ ముద్దపప్పు పెట్టిన దానికి వల్ల చూసారుగా ఇదంతా పొంగిపోయింది. పొద్దున అంతలో బియ్యం పిండి వడియాలు పెట్టాను కదా, దానికైతే నేను చిన్న గిన్నె పెట్టడం వల్ల అదంతా పొంగిపోయింది. దాంట్లో కొన్ని సగ్గుబియ్యం వేసాను అనమాట. దానివల్ల ఏమో తెలియదు కానీ గిన్నె సరిపోక అది పొంగింది కాస్త. సో అది ఇది మొత్తం అయిపోయిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఇంకా పప్పు కూడా ముద్దపప్పు అయితే బయటికి చిందిద్ది కదా. సో దానివల్ల ఇంకా మొత్తం వంట అయిపోయిన తర్వాత ఒకసారి శుభ్రం చేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు శుభ్రం చేస్తున్నాను అనమాట. ఈ గ్యాస్ పొయ్యి నేనైతే రోజుకి 3 సార్లు అండి, ఇప్పటికి 2 సార్లు తోమాను కదా పొద్దున్నే లేవగానే. అండ్ అలానే ఇప్పుడు మధ్యాహ్నం ఏం చేశానంటే సగ్గుబియ్యం నానబెట్టడం కొన్ని ఎక్కువ నానబెట్టాను అనమాట. అయితే ఇంకా అది ఎందుకు పాడు చేయడం అని చెప్పేసి సగ్గుబియ్యం జావ చేద్దామని చెప్పేసి పెట్టి మా వారు వచ్చారు. ఇంకా భోజనం పెడదాంలే అని చెప్పేసి అట్లా పెట్టి ఇట్లా వచ్చా. పాలైతే పొంగిపోయి మాడిపోయినాయండి. అంటే పొంగిన తర్వాత అవి కిందకు వస్తాయి కదా గిన్నెకి అంచున. సో అదైతే మాడి నానా రాద్ధాంతమైంది అనమాట. 2 గిద్దల పాలైతే వేస్ట్ అయిపోయినాయి. అంటే శుక్రవారం పొంగినాయి కదండి, వేస్ట్ అని నేనైతే అనుకోను, మంచి శుభసూచకమే. కాకపోతే మధ్యాహ్నం పూట పొంగినాయి అనమాట. ఇంకా అదొక్కటేనండి. ఆ రోజైతే నేను 3 సార్లు అనేది తోముకోవడం జరిగింది ఈ పొయ్యి. కానీ నాకు స్టవ్ అనేది చాలా నీట్గా ఉండాలండి. ఎప్పుడుకప్పుడు నేను అయితే స్పాంజ్తో తుడిచేసుకుంటాను అనమాట. ఈ స్పాంజ్తో తుడిస్తే చాలా నీట్గా కనిపించిద్ది. కానీ మరకలు ఉంటాయి అనమాట, తెల్లగా మరకలు వచ్చేస్తాయి. మా అంతట్లో ఇవి ఉప్పు నీళ్ళు అయ్యేటప్పటికి కొంచెం ఒక చుక్క అట్లా ఉన్నా కూడా ఆరిపోయిన తర్వాత మచ్చలాగా కనిపించిద్ది. సో నేనేం చేస్తానంటే ఆ స్పాంజ్తో నీట్గా తుడిచిన తర్వాత ఒక పొడి క్లాత్తో నీట్గా పొయ్యి అంతా కూడా తుడిచేసేసుకుంటా ఒకసారి. ఆ కిచెన్ టాప్ అదంతా కూడా అప్పటికి నీట్గానే ఉంది. ఇంకా మధ్యాహ్నం పాలు పొంగినాయి అని చెప్పాను కదా, అప్పుడు ఒకసారి అయితే ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఆ పొయ్యి కింద అదంతా కూడా. సో ఆ రోజు అయితే నాకు అట్లా 3 సార్లు అయితే పని పడిందనమాట. సో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తానండి. నా ఛానల్లో మనీ సేవింగ్ ఛాలెంజెస్ ఇవే ఉంటాయండి.
ఇంకా దానికి మించి అయితే అదర్ ఏమీ ఉండవు. ఇవన్నీ కూడా ఎంతో కొంత ఎప్పుడో ఒక్కసారన్నా మనకి యూజ్ఫుల్ అవుతాయి అని చెప్పేసి మై డైలీ లైఫ్ వ్లాగ్స్ అనేవి షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ ఐడియా అయినా కూడా కొంచెం అనేది ఉంటుందండి నా ఛానల్లో. సో అందుకనండి మీకు కనుక మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని మీ ముందుకి తీసుకొని వస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. సో ఈ రోజుకైతే వీడియో అనేది ఇంతేనండి. సో దీని తర్వాత నేనైతే ముందు వడియాలు పెట్టానని చెప్పాను కదండి. సో అవైతే ఒకసారి చూడడానికి, అండ్ అలానే పిండి అనేది పొద్దున సొగమే ఆరిందనమాట. సో తర్వాత ఏమైంది, కొంత మిగిలింది కదా పొంగిపోతుందని కొంచెం ఉంచాను. అది చిన్న గిన్నెలో ఉడకబెట్టి పక్కన పెట్టాను. అది కొంచెం జావ అయ్యేటప్పటికి ఇంకొంచెం సగ్గుబియ్యం వేసి ఇంకొక బ్యాచ్ ఆఫ్ వడియాల పిండి అనేది నేనైతే రెడీ చేసుకున్నాను. అదైతే ఈ వంట అయిపోయేటప్పటికి ఆరిందనమాట. సో టైం 12 ఎంత అవుతుంది ఆ పిండి ఆరిపోయేటప్పటికి. సో ఆ టైంలో అయినా సరే పైకి వెళ్ళేసి నేనైతే ఆ వడియాల పిండి కొంచెం అంతా కూడా పెట్టేశాను అనమాట. సో ఆ పెట్టే క్లిప్ అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి. సో ఈ ఇయర్ ఫస్ట్ టైం అండి నేను వడియాలు పెట్టడము. సగ్గుబియ్యం వడియాలు అయితే ఇంకా శనివారం, అంటే ఇది శనివారమే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే నేను సగ్గుబియ్యం వడియాలు కూడా పెట్టేసే ఉంటాను, ఆల్రెడీ పెట్టేశాను శనివారం పొద్దున్నే. ఇంకా ఇది శనివారం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నాకైతే కొంచెం పని ఉండడం వల్ల వీడియోస్ అనేవి ఈసారి నుంచి నేనైతే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి చూస్తాను. సో ఇవి ఎవరికో ఒకరికైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయండి. అంటే నా ఛానల్లో ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలి, మనం ఎలా సర్దుకోవాలి, ఏంటి మాకు ఇవి తెలియవా అని చెప్పేసి అనుకుంటారేమో. అలా కాదండి, జస్ట్ నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనేది నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇదేనండి ఇంకా లాస్ట్. సో రేపటి వీడియోలో మీ ముందుకి మళ్ళీ వస్తాను. సో ఉంటానండి, బాయ్.